చేయాలి, అందుకు మొదలు పెట్టారు ఈ ఏదో చెత్త. ఈ పవన్ కళ్యాణ్ గారు మంచో చెడో, వాట్ ఇట్ ఇస్ డిబేటబుల్, ఇట్ ఇస్ అప్ టు హిమ్, ఇట్ ఇస్ అప్ టు, బట్ వాట్ హిస్ ఫ్యాన్స్ టార్గెటింగ్ వన్ పర్సన్ దట్ డస్ నాట్ ఇండికేట్ ద హోల్ స్టేట్. బట్ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, బన్నీవాసుని టార్గెట్ చేయాలనుకుంటే బన్నీవాసుని టార్గెట్ చేయొచ్చు. బన్నీవాసు టార్గెట్ కాదు, బన్నీవాసు అల్లు అర్జున్ కి క్లోజెస్ట్. ఓకే, సో ఏది క్రిస్కోస్ డాట్స్ కలిపినా కూడా డాట్స్ ఎక్కడ కలిసిందని చెప్తాను చూడండి. ఇది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద తెలంగాణ ఇన్సిడెంట్. ఇప్పుడు హీ సెటిలింగ్ స్కోర్స్, నాట్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, దర్ సెటిలింగ్ స్కోర్స్. ఈ ఆన్లైన్ లో చెత్త ట్వీట్స్ ఎవడైనా రాస్తాడా? ఇప్పుడు యాసలు వేరు. తెలంగాణ అన్నది వేరే భాష కాదు, ఆంధ్ర రాయలసీమ అన్నది వేరే భాష కాదు. ఆంధ్ర ఒక ప్రాంతము, రాయలసీమ ఒక ప్రాంతము, తెలంగాణ ఒక ప్రాంతమే. యాసలు వారిగా వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్లో ఒక యాస ఉంటుంది, కరీంనగర్లో యాస ఉంటుంది, ఆదిలాబాద్లో ఒక యాస ఉంటుంది. ఏది తెలంగాణ యాస? యాసకి భాషకి సంబంధం లేదు. భాష ఒక్కటే తెలుగే. ఆ తెలుగు భాషలో తీశారు దాని విద్వేషాలు. ఈ రెచ్చగొట్టేది ఎవరు అంటే ఈ కల్ప్రిట్స్, సోషల్ మీడియా కల్ప్రిట్స్, లీనింగ్ టవర్డ్స్ మోస్ట్లీ ఇప్పుడు ప్రజెంట్ సినారియో. మై రీసెర్చ్ నేను కావాలంటే కొన్ని చూపిస్తాను. ఈ ట్రెండ్ సెట్టరు ఇట్లా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లీనింగ్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ పేరు ఎవరైనా కానివ్వండి, పవన్ కళ్యాణ్ టార్గెట్. సో ఇక్కడ తెలంగాణ దాట్ ఈజ్ అ స్టేట్ ఫర్ ఆల్మోస్ట్ 4 crores ఆఫ్ పబ్లిక్, 4 కోట్ల మంది జనానికి ఒక రాష్ట్రం అది. అబ్సల్యూట్ రైట్. సో ఒకటి కామెంట్ ఒకసారి ఇక్కడ హోల్డ్ చేయండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. ఆ ట్వీట్స్ హోల్డ్ చేయండి ఒక్కొక్కటిగా. రవి, ఆ ట్వీట్స్ హోల్డ్ చేయండి. తెలంగాణ గాళ్లకు నేర్పితే నేర్చుకునే పరిస్థితిలో లేము మేము. అదేంటి ఆ భాష ఏంది? తెలంగాణ గాళ్ళకి చూడండి, అది మనం చెప్పలేము కూడా ఆ భాషని. తెలంగాణ అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసి గాళ్లకు నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో మేము లేము. ఓవరాల్ స్టేట్ ఎందుకు? చరిత్ర తెలియని వాళ్ళకి సంస్కారాలు ఉండవు. అర్థమైందా మీకు? తెలంగాణ టార్గెట్ చేస్తున్న పర్సన్స్ ఎవరు అసలు? అదే చెప్తున్నాను, ముసుగులో ఉన్న రెండు అండి. ఒకటి, ఇప్పుడు తెలంగాణది రెచ్చగొడితే ఎవరికి అడ్వాంటేజ్? రీజనల్ పార్టీస్ కొన్ని ఉన్నాయి తెలంగాణ. నాకు తెలిసి మీరు ఓపెన్ గా మాట్లాడతారు అనుకుంటున్నా. హూ ఇస్ దాట్? ఈ వెనుకున్నటువంటి పర్సన్ ఎవరు? అదే పర్సన్ అటు సైడ్ ఏమో మూవీ వారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే 100%. సోషల్ మీడియా ఫ్యాన్స్, ఈ నోటెడ్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు. ఈ అన్రూలీగా మాట్లాడాలి, కమెంట్ పెట్టాలి, వాళ్ళే విద్వేషాలు. ఒకటే కాదు, ఇంకొకటి ఏమంటాడంటే తెలంగాణ పచ్చడి అంటే ఆంధ్రాలో అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడిని పబ్బులో అంటే ఉగాది పచ్చడి అంటే ఏంటని తెలుసా వాడికి? ఏమి తెలియదు, ఒక చరిత్ర తెలియదు, ఏం తెలియదు. పుట్టాము, బతికాము, ఏదో తాగాము, తందనాలాడాము, ఇలా కమెంట్లు రాసాము, జీవితానికి అర్థం లేదు. ఇటువంటి వెధవలు రాసేదాన్ని పట్టుకుని మనం ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్స్ అని తీసుకోవచ్చు. ఆంధ్ర ఇప్పుడు ఫిదా ఒక సినిమా ఉంది, దసరా సినిమా ఉంది, వాళ్ళు ఏం కమెంట్స్ చేసినా కూడా ఆంధ్ర రీజన్లో బాగా ఆడినాయి కదా. ఫిదా తీసిన సినిమా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఆంధ్ర ప్రొడ్యూసర్స్. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అసలు యాక్చువల్ లేదు. మన భాష సంస్కృతి చూసుకున్నారు అనుకోండి, ఈ సంస్కృతి వేరు, ఆ సంస్కృతి వేరు, ఎంత బూటకం. సంస్కృతి ఒకటే. కాకతీయ సామ్రాజ్యం, శాతవాహన సామ్రాజ్యం, తర్వాత కాకతీయ సామ్రాజ్యం, తర్వాత కలయిక విజయనగర సామ్రాజ్యం, అది కన్నడలో కూడా కలుస్తుంది. కర్ణాటకలో చరిత్ర తెలిస్తే ఈ విభేదాలు, ఈ డివిజన్స్ గురించి ఎవరు మాట్లాడారు? ఒక చిన్న సినిమా అంశం అది. అబ్సల్యూట్లీ. మొన్న కూడా ఒక రిపోర్టర్ ఒక అమ్మాయికి సంబంధించి మార్ఫింగ్ చేశారు ఫోటో. ఒక అమ్మాయికి సంబంధించిన ఫోటో పెట్టి ఓవరాల్ స్టేట్ని, ఆ స్టేట్లో ఉన్న మహిళల్ని, ఇంకేదో సినిమా పాతకాలం సినిమా ఒకటి. ఆ సినిమాలో ఏముంటుంది, ఒక కన్వర్జేషన్ వీడియో నేను చూసిన సోషల్ మీడియా చెప్తున్నాను మీకు. నేను ఆ మహిళ వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా, ఏడికి పోయిన దొర దగ్గరికి అంటే ఇట్లా సంగతి కొంచెం అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. నిజాం రాజుల టైంలో లేకపోతే కొంతమంది దొరలు పెత్తందారులు ఉన్న సమయంలో ఉండేది. పలానా కాడికి పోయిన నేను, చిన్నపిల్లలకి ఆకలి అయితే ఇచ్చేటువంటి రొమ్ములు తప్ప ఎక్కడైనా చేసుకోమని సంథింగ్ అని అంటే అది జరిగిందంటే ఇది తెలంగాణ వాళ్ళ పరిస్థితి అని ట్వీట్ చేస్తున్నారు వాళ్ళు. అదే తప్పు. అవన్నీ కావాలి. ఇప్పుడు ఆఫ్టర్ 12 years ఇది ఇంకా జరుగుతోంది అని అంటే కంప్లీట్ టార్గెటింగ్ ఒక స్టేట్ యొక్క కల్చర్ని టార్గెట్ చేయడము వాంటెడ్ గా జరుగుతున్న ఇంటెన్షనల్ పనే కదా. సార్ భద్రాచలం, ఖమ్మం వెళ్దాము. ఖమ్మం ఆంధ్రానా తెలంగాణ మొత్తం కల్చర్ తీయండి, ఖమ్మం కల్చర్ తీయండి, నల్గొండ కల్చర్ తీయండి, మొత్తం తెలంగాణ మొత్తం ఆంధ్రానా మీరు విడగొట్టలేరు. వీఆర్ బ్రదర్స్, ఒకటే కల్చరు.
ఒకటే కల్చరు. ఇప్పుడు తెలంగాణని ఇప్పుడు మాట్లాడే పొలిటికల్ ఇష్యూస్ కోసం ఒక్కసారి హోల్డ్ చేయండి ట్వీట్స్ హోల్డ్ చేయండి. ఇదే ఆ ట్వీట్ అది. ఇప్పుడు ఎవరైతే ఈ ఇష్యూని రేజ్ చేశారో అయ్యప్ప చౌదరి అని చెప్పి తెలుగులో డబ్బింగ్ ఉంటుందని ఆయన ట్వీట్ అది. అడుగు వెదవా. తెలంగాణలో ఉగాది పచ్చడి అంటే పబ్బులో దొరికే మందు అని ఆ ఎర్రి తెలంగాణ వాడి భావన. తెలంగాణ చూడండి, తే సెమికోలన్ సంథింగ్ తర్వాత లంగా అని నా, ఇది వాడే భాష. అదే వాడికి చరిత్ర తెలియదు అసలు. వాడు చెప్తున్నాడు చూడండి, వాడు పేరు చూడండి, అయ్యప్ప చౌదరి. ఈ అయ్యప్ప చౌదరి అనేది పుట్టడానికే కాకతీయ సామ్రాజ్యం నుంచి వెళ్ళిన అంశం అది కూడా వాడికి తెలియదు, వాడికి చరిత్ర తెలియదు. పోయి సినిమాకి సంబంధించి సొల్లు నీకెందుకురా పాలిటిక్స్ అంట. సో నవీన్ కూడా ఉన్నారు. నవీన్ అదే సాయంకాలం మందు కొట్టు రాయటాలు ఇవన్నీ ఏం రాసినా కూడా ఒక స్టేజ్, ఒక నేషన్ ని, ఒక స్టేట్ టార్గెట్. ఈ డివిజన్స్ తీసుకొచ్చే వాళ్ళని ఏం చేయాలంటే దేర్ ఇస్ ఎ సెపరేట్ లా ఫర్ దట్. ఇదంతా డివిజన్ రెచ్చగొట్టే వాళ్ళు ఇన్సైట్మెంట్, పబ్లిక్ ఇన్సైట్మెంట్ అని తీసుకెళ్ళి బొక్కలు పడేయాలి వీళ్ళని, వదిలిపెట్టి. నవీన్ గారు ఉన్నారు. నవీన్ గారు, సో వాట్ ఈస్ యర్ రియాక్షన్? ఒక వీడియో కూడా చూసాను మీది. నిజంగా ఇప్పుడు మరాఠీ ఉందనుకోండి, కొంతమంది చూసే వాళ్ళు ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉంటే చూస్తారు, ఆ భాష అర్థం కాకపోయినా భావన అర్థం చేసుకుంటారు, రైట్? తమిళ్ సినిమాస్ ఉన్నాయి, తమిళ్లో వచ్చే సినిమాలు. మన వాళ్ళు చాలామంది క్రైమ్ సస్పెన్స్ లాంటి షోస్ని కేరళ, ఈ తమిళ్ దగ్గర నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటారు, న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటాయని. సో వాడు చూసినా అర్థం కాకపోయినా, భాష అర్థం కాకపోయినా కన్వే అవుతోంది భావన, ఆ సీన్ సిచ్యువేషన్ కన్వే అవుతోంది. సో ఇప్పుడు ఇక్కడ అంత పెద్ద డైవర్సిఫికేషన్ కూడా లేదు. ఏంటి తమిళ్ భాష రానంత కాదు, కేరళ భాష రానంత పైన మాత్రం సినిమా చూస్తాం. తెలుగు అది మొత్తం మనం మాట్లాడేదైనా, అక్కడ వేరే స్టేట్లో మాట్లాడితే, 2 తెలుగు స్టేట్స్లో మాట్లాడేది తెలుగువే. దాంట్లో కొంత యాస, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి భాషే ఈ ఇడుపు కాయదం అనే పదం. దీనిపైన ఎందుకు ఒక స్టేట్ మొత్తాన్ని టార్గెట్ చేయాల్సి వస్తుంది? దీని వెనుకున్నటువంటి ఆ శక్తులు ఎవరు? ఫండమెంటలీ శక్తులు ఎవరు ఇవన్నీ నాకు తెలియదు సార్. కానీ ఏంటంటే ప్రతిసారి ఏదన్నా హిట్ సాంగ్ కానీ ఒక సినిమా కానీ వస్తుంటే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ డిస్కషన్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సెక్షనా లేకపోతే ఎంత నంబర్ లో ఉన్నా నాకు తెలియదు అని ఈ డిస్కషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా వీడియోలో నేను మెన్షన్ చేసింది ఏంటంటే దసరా సినిమా గురించి మెన్షన్ చేశాను. దసరా అప్పుడు చంకీగా అంగేసి సాంగ్ రిలీజ్ అయినప్పుడు అసలు ఇది ఏ లాంగ్వేజ్ సాంగ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అక్కడ అప్పుడు మొదలెట్టారు. తర్వాత ఇప్పుడు ఈ మంగ్లీ గారి సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు బాయిలోనే ఒక సాంగ్ వచ్చింది, ఆ బాయిలోనే సాంగ్ అప్పుడు కూడా ఇదేం సాంగ్ అనేటప్పుడు. సో కొంతమంది సింగర్స్ ఉంటారు, సాంగ్స్ వచ్చినప్పుడు ఇంకా డిస్కషన్ మొదలెడతారు. ఇంకా డిస్కషన్స్ ఏముంటాయంటే మీ పెళ్లిలో ఈ భోజనం పెడతారు, మీరు నాన్ వెజ్ తింటారా పెళ్ళప్పుడు, ఇక ఇదేంటి అలా ఈ డిస్కషన్స్ చేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ ఉంది. సో అసలు ఇలాంటి డిస్కషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనము కొన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తాం. ఇప్పుడు రీసెంట్ నేను నవీన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. పీసీఆర్ ఒకసారి ట్వీట్ హోల్డ్ చేయండి, ఆ ట్వీట్ హైలైట్ చేయండి. ఇంకొక ట్వీట్ ఆయన ఏం పెట్టాడంటే అయ్యప్ప చౌదరి కంటిన్యూస్గా ఆ ట్వీట్స్ అని ఓల్డ్ ట్వీట్స్ చూస్తే చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంటుంది నవీన్ బహుశా అండ్ రవీందర్ గారు, రైట్? అక్కడ ఏమంటున్నారు? తెలిసిందేగా తెలంగాణ అంటేనే తాగుడు, దొర్లుడు, వాగుడు. ఎవడు చెప్పిండు నీకు? ఓ సొంత రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం మేము. 1969 నుంచి ఉద్యమాలు జరిగితే రాష్ట్రాన్ని తీసుకొచ్చుకోగలిగినాం. సొంతంగా ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం ఇవ్వగలిగారు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నిరుద్యోగులు వాళ్ళంతా కూడా, రైట్? ఇంతటి సిచ్యువేషన్ నుంచి